గురుగారు, ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి పిల్లలందరి ఆలోచనలు కానీ, జ్ఞానం కానివ్వండి, ఊహలు కానివ్వండి, ఒకే విధంగా ఉండకపోవటానికి కారణాలేంటి? వారు వారు పుట్టిన సమయాలు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఒక ఇంటిలో అన్నదమ్ములు ఒకే విధంగా ఆలోచనలతో ఉండరు. ఒక చేతిలోని వేళ్ళు సమానంగా ఉంటాయా అని మన వాళ్ళు ఒక ఉపమానంతో సంబోధిస్తారు. కానీ రామాయణం, భారతం ఈ గ్రంథాలను చూచినట్లయితే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, రామ భరత శత్రుఘ్న లక్ష్మణులు అన్నదమ్ములు, రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అన్నదమ్ములు, జటాయువు సంపాతి అన్నదమ్ములు. ఇలా చూస్తే మాలి సుమాలి అన్నదమ్ములు. సుమాలి భార్య కైకసి, కైకసికి 3 కుమారులు, రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు. ఒక కుమార్తె శూర్పణఖ. శూర్పణఖను విద్యుజ్జిహ్వుడు అనేటటువంటి బంధువుకు ఇచ్చి వివాహం జరిపించాడు రావణుడు. అన్నదమ్ములే, 3 సమానులే, కానీ ఎవరి ఆలోచనల పంథా వారిదే. విభీషణుడిలో ఉన్నటువంటి నమ్రత, అతని ఇల్లాలి పేరు సరమ, ఒక తెలిసినటువంటి జ్ఞానం కుంభకర్ణుడిలో కానీ రావణుడిలో కానీ మనం గమనించం. ఉదాత్తమని ఈ చరిత్రలను గమనిస్తే ధర్మరాజాదులు కావచ్చు, దుర్యోధనాదులు కావచ్చు, భారతంలో కూడా ఇలాంటి ఉదాహరణలే మనకు కనిపిస్తాయి. అలాగే లోకంలో మన ఈ కాలంలో కూడా అన్నదమ్ములందరూ కూడా ఒకే విధంగా ఆలోచించరు. ఎవరి పుట్టిన సమయంలో ఉండే జాతక సమయాన్ని అనుసరించి, నక్షత్ర స్వభావాన్ని అనుసరించి వారి వారి ప్రవర్తనలో మార్పులను మనం గమనించవచ్చు. ఒకే తల్లిదండ్రులు, ఒకే ఇల్లు, ఒకే విధమైన బంధుగణం, ఒకే విధమైన ఆహారం, అంతా కామన్ అనేటట్లుగా మనం చెబుతూ ఉంటాం. అంటే మోనోపలి అని చెప్పాలి. అలిగోపలి, డియోపలి, మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ అనేటట్లుగా ఆర్థిక శాస్త్రంలో 4 మార్కెట్లను ఆ శాస్త్రం సూచిస్తుంది. మోనోపలి ఒకే విధంగా అది లేదు, ఉండదు అని చెప్పాలి. కనుక అన్నదమ్ములు ఒకే విధంగా వ్యవహరించరు. ఎవరికి వారు పుట్టిన సమయంలో ఉండేటటువంటి జాతక లక్షణాలను, నక్షత్రాన్ని, ఇతర సందర్భాలను పురస్కరించుకొని ఆలోచనలలో మార్పులను కలిగి ఉంటారు. మనం అంగీకరించాలి. ఇది సమాధానం.